ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్న మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో హోర్ముజ్ గుండా ప్రయాణిస్తున్న ఓ నౌకపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే వేలాది క్షిపణులతో ప్రతిదాడి చేస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. ఇక తమ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీపై ఎలాంటి దాడి జరిగినా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైతం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా కువైట్, బహ్రెయిన్తో పాటు జోర్డాన్పై కూడా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా అమెరికా భారీ సైనిక చర్యకు దిగింది. ఇరాన్కు చెందిన సుమారు 170 సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించి బాంబుల వర్షం కురిపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మధ్యప్రాచ్యంలో క్షణక్షణం మారుతున్న పరిణామాలు ప్రపంచ శాంతి, చమురు సరఫరాలు, అంతర్జాతీయ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.